జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మండల పరిధిలోని ఇస్సీపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కొడారి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగిన నేతలు తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 5 ఏళ్లు మీ గ్రామానికి ఏ రకంగా సేవ చేసిండో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గతంలో మా సోదరిమణి సర్పంచ్గా ఉంటే అన్నే తానై ఈ గ్రామం యొక్క సర్వతో అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేసిండు. 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉంటే ఎప్పుడొచ్చినా మా గ్రామం యొక్క అభివృద్ధి కావాలి, ఈ గ్రామం అభివృద్ధి చేయడం కొరకే నేను ఉన్నా అని చెప్పి ప్రియమిత్రుడు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలలో ఏం జరిగింది, గతంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు వర్షాకాలం వస్తుందంటే పల్లె ప్రగతి అనే ఒక పేరు మీద ప్రతి గ్రామంలో చెత్త చెదారాన్ని కూడా తీసేయడం, ఎక్కడ కూడా దోమల ఉత్పత్తి లేకుండా చూసుకోవడం, గ్రామంలో చెట్లు పెట్టుకోవడం, గ్రామంలో అవసరాలు ఉన్నటువంటి గ్రామానికి శ్మశాన వాటికలు కట్టుకొని చనిపోయినటువంటి వ్యక్తికి ఘనమైనటువంటి వీడ్కోలు ఇచ్చే విధంగా